సమ్మక్క సారక్క పొలారములో హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి వ్లాగ్స్. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవాణి వ్లాగ్స్. ఈ వీడియో ఏంటి అంటే, ముందు వీడియోస్లో రామప్ప లక్నవరం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. అదే రోజు మేము మేడారం కూడా వెళ్ళి వచ్చాము. ఏషియాస్ ది బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనమాట. మీకు ఎంతమందికి ఈ జాతర గురించి తెలుసు? ఇంకా కొన్ని రోజుల్లో ఈ జాతర స్టార్ట్ అవబోతుంది అనమాట. జాతర డేట్స్ వచ్చేసి January 28, 29, 30. సో మేమైతే ఒక 1 month ముందే వెళ్ళి వచ్చామన్నమాట మేడారం. ఈసారి ఏంటో మరి, మేము మ్యారేజ్ అయిన 1 year లోపలనే 2 times వెళ్ళాము. ఒకసారి మ్యారేజ్ అయిన రీసెంట్ టైమ్స్ లో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. జాతర టైంలో మా బావ వెళ్తాడు. సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఒక మెగా కుంభమేళ. ఫుల్ మంది జనాలు వస్తారు ఇక్కడికి వన దేవతలని దర్శించుకోవడం. సో మేమైతే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా రామప్ప లక్నవరం వెళ్ళినప్పుడే దేవతల్ని దర్శించుకొని వచ్చామన్నమాట. ఫుల్ టయర్డ్. ఇంకా రామప్ప లక్నవరం వెళ్ళి వచ్చేసరికి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మేము వంట చేపించుకొని తినొచ్చామన్నమాట. మేము ఇంకా రిటర్న్ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. 12 దాటిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. హాయ్ ఫ్రెండ్స్, we are near to only 1.5 kilometers near to మేడారం సమ్మక్క సారక్క గద్ర. మాతో పాటు ప్రశాంత్ ఉన్నాడు డ్రైవర్, అండ్ సింగర్ ఎంప్లాయ్ అడవాల సురేష్ ఉన్నాడు. సింగర్ ముద్దు బిడ్డ అలా ముద్దుల వారి భాగ్యలక్ష్మి ఉంది. అలా ముద్దుల రత్నం బాలరాజు తమ్ముడు చిన్ బాలరాజు, అలాగే బుల్రాజు. మా దోస్తు బంటి, పెద్ద బంటి లక్క. ఇంకా మేమైతే ఫైనల్గా మేడారం అయితే రీచ్ అయిపోయామన్నమాట. బట్ ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి రోడ్స్ అన్ని బ్లాక్ చేశారనమాట. వేరే వేరే రూట్స్లో వెళ్ళమంటూ అలా చాలా లాంగ్ అయిపోయి మేము వచ్చేసరికి ఇంకా లేట్ అయింది. ఇంకా మేమైతే జంపన్న వాగ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వాటర్ చల్లుకొని మేము దేవతలను దర్శించుకోవాలి. యాక్చువల్గా అయితే జంపన్న వాగ్లో కంపల్సరీ స్నానం చేసే దేవతల దగ్గరికి వెళ్ళాలంట. బట్ ఇప్పుడు అది పాసిబుల్ అవ్వదు కాబట్టి మేమేం చేసామంటే కాళ్ళు కడుక్కొని నెత్తిపైన వాటర్ జల్లుకొని వెళ్ళాం. సమ్మక్క సారలమ్మ తల్లులకి బెల్లం అంటే బంగారం అనమాట. సో కంపల్సరీ బంగారం పెట్టాలి. ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయలు అండ్ బంగారం తీసుకోవడానికి వచ్చాం. ఇంకా సమ్మక్క జాతర అయితే దగ్గరకు వస్తుంది కదా, మీరు సమ్మక్కకి ఎలా చేస్తారో చెప్పండి. కోడి పిల్లతో చేస్తారా లేదంటే మేకతో చేస్తారా? మేమైతే మేకతోనే చేస్తాం, అంటే యాట అంటారు కదా. సో మాకు అదే ఉందన్నమాట. ఇంకా అప్కమింగ్ డేస్ లో నేను బ్లాగ్ చేస్తాను, చూడండి. ఇంకా మేమైతే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మేము రీసెంట్గా వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ ఏం లేవన్నమాట. రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అంటే ఇవి ఎందుకు చేస్తున్నారట అంటే, కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తారు. సో వెంటనే జనాలు వెళ్ళిపోవడానికి అని చెప్పేసి, ఈజీ అవ్వడానికి అని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. బట్ బాగుంది. అతిపెద్ద గిరిజన జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతరనే అనమాట. కొన్ని కోట్ల మంది వస్తారు ఇక్కడికి జనాలు. బట్ నిజంగా ఎంత సత్యంగా ఉంటుంది అంటే, ఇక్కడ మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అనమాట. ఆల్రెడీ ఇప్పటికే జాతర స్టార్ట్ అయిపోయింది. చాలా మంది వెళ్తున్నారు అనమాట. ఇప్పుడే అసలు సందు ఉండట్లేదు జాతరలో, అంతమంది జనాలు వెళ్తున్నారు. ఇంకా మెయిన్ టైంలో 28, 29, 30 రోజు అయితే ఫుల్ ఉంటారు జనాలు. అప్పుడు మెయిన్ జాతర కాబట్టి ఇంకెక్కువ ఉంటారు అనమాట. ఇంతకీ మీరు వెళ్తున్నారా మరి మన మేడారం సమ్మక్క సారలమ్మ 2026 జాతరకి? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇక్కడ మేమైతే వెళ్ళి మంచిగా అమ్మవార్లని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి బంగారం సమర్పించి మా కోరికల్ని కోరుకొని వచ్చామన్నమాట. చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది కూడా. ఇంకా జాతర టైంలో మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ. మీలో ఎంతమంది ఇప్పటికీ సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చారు, ఇంకా ఎంతమంది వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. కొంతమంది ఏమో సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెళ్ళు అంటారు, ఇంకొంతమంది సమ్మక్క సారలమ్మ తల్లి కూతుళ్ళు అంటారు కదా. ఇంతకీ మీకు తెలిసింది ఏంటి చెప్పండి.
ఇంకా మాకైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ మా పొట్టోడు అండ్ మా బావ ఫుల్ డ్యాన్స్ చేశారు. ఫుల్గా చూడండి వీడియో లాస్ట్ వరకు. మెల్లె మెల్లెగా సురిగిడిగా అరే సురిగా సురిగిడిగా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.